Welcome to the review of Daku Maharaj. స్టోరీ ప్లాట్ చూసుకుంటే డాకు మహారాజ్ అనే అతను పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుని ఒక పెద్ద ఫ్యామిలీకి ప్రాబ్లం ఉందని తెలిసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అసలు ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, అసలు డాకు మహారాజ్ ఎవరు, అసలు తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, డాకు మహారాజ్ కి బాబీ డియోల్ కి లింక్ ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవచ్చు. అండ్ ఇక ఓవరాల్ గా మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే స్ట్రిక్ట్లీ డీసెంట్ వన్, పర్వాలేదు, బాగానే ఉందనిపించింది. స్టోరీ అయితే పాతది, డైరెక్టర్ ఎలా ప్రజెంట్ చేశాడు అనేది నాకు ఇంపార్టెంట్. సో నాకు దీని వరకు అయితే ఓకే, బాగానే అనిపించింది. గుడ్ ఫస్ట్ హాఫ్, యావరేజ్ సెకండ్ హాఫ్, ఓవరాల్ గా ఇట్స్ అండ్ డీసెంట్ వన్. అండ్ ఇక ఫస్ట్ నాగవంశీ గారు ఏదైతే మూవీ ప్రమోషన్స్ టైంలో చెప్పారో ఇది లైక్ కైండ్ ఆఫ్ జైలర్ అండ్ విక్రమ్ టైప్ ఉంటది అని చెప్పేసి సేమ్ ఆ టైప్ లోనే ఉంది. నేను అదే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, పర్లేదు, సాటిస్ఫైడ్ గానే బయటకు వచ్చాను. అండ్ అలాగే ఇంకొకటి ఆయన ప్రమోషన్స్ లోనే చెప్తా వచ్చాడు ఏంటంటే మనకి దీని స్టోరీ అయితే మన ప్రీవియస్ బాలయ్య గారి ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైప్ లోనే ఉంటుంది, బట్ డిఫరెంట్ గా ఈసారి టెక్నికల్ డిపార్ట్మెంట్స్ బాగా వర్క్ చేసి బాలయ్య బాబు గారిని కొత్త రకంగా చూపించడం అనేది దీనికి కొంచెం కొత్త. స్టోరీ ఏదైతే ఉందో సేమ్ మన బాలయ్య గారి టెంప్లెట్స్, పాత టెంప్లెట్స్ ఉంటాయి కదా, సేమ్ టెంప్లెట్ తిప్పి కొట్టారు. నేను స్టోరీ గురించి అయితే ఏం అనట్లేదు, బట్ ఇది ఈ టైప్ ఆఫ్ అటెంప్ట్ సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. దీనికి బాలయ్య బాబు గారికి కొంచెం కొత్తగా చూసామనే ఫీలింగ్ అయితే మనకు అనిపించింది. ఫస్ట్ నేను దీనికి మెయిన్ హీరో ఎవరు అని అంటే ఇద్దరు పేర్లు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి తమన్. ఆ మ్యూజిక్ వింటుంటే గూస్ బంప్స్ అయ్యా. నాకు మాత్రం థియేటర్ లో ఫుల్ క్రౌడ్, అసలు ఎక్సలెంట్ అని చెప్పాలి. నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చింది. సో నేను ఫస్ట్ మూవీకి మెయిన్ ఏదైతే పాజిటివ్ అనుకున్నానో, మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు రిలీజ్ అయ్యేంత వరకు నాకు ఒకటే పాజిటివ్ అనిపించింది, మెయిన్ పాజిటివ్, అదే తమన్ గారు పర్ఫెక్ట్ గా డీల్ చేశాడని చెప్పాలి. ఆయన పక్కన పెట్టేస్తే సెకండ్ సినిమాటోగ్రఫర్. ఇప్పుడు బాలయ్య బాబు గారు మూవీస్కి ఉండే సినిమాటోగ్రాఫర్ ఈసారి చేంజ్ చేసి నాగవంశీ గారు అలాగే బాబీ గారు ఏవైతే అనుకున్నారో కొంచెం కొత్త రకంగా ట్రై చేద్దామని విజయ్ కన్నన్ గారు అని చెప్పేసి ఆయన తీసుకొచ్చారు. నెక్స్ట్ లెవెల్ సినిమాటోగ్రఫీ. అసలు బాలయ్య బాబు గారిని ఒక్కొక్క షాట్ ఉంటుంది, హై యాంగిల్లో, లో యాంగిల్లో, అసలు బాలయ్య బాబు గారిని ఎంత అందంగా చూపించాలి, ఎంత హైగా చూపించాలి, మనం ఏ రేంజ్లో చూస్తే హై ఫీల్ అవుతాం అనేది మాత్రం నిజం చెప్తున్నా. సినిమాటోగ్రఫీ మాత్రం నెక్స్ట్ లెవెల్. వీళ్ళిద్దరికీ నేను మెయిన్ సూపర్ హీరోస్ అని చెప్తాను ఈ మూవీకి అయితే. మూవీకి సేవియర్స్ వీళ్ళిద్దరు. అండ్ వీళ్ళిద్దరి తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్. నిజంగా బాలయ్య బాబు గారి మొత్తం కెరియర్లో ఇలాంటి ప్రొడక్షన్ క్వాలిటీస్, హై బడ్జెట్ అని మనకు అనిపిస్తుంది. చూస్తున్న ప్రతి కొద్ది ఆయన పెట్టే ప్రతి రూపాయి కనిపిస్తుంది. నాకు మాత్రం ఫుల్ వర్తి. టెక్నికల్ గా మాత్రం బాలయ్య గారి కెరీర్ లో నిలిచిపోయే మూవీ ఇది మాత్రం. సో నాగవంశీ గారు నేను అన్నట్టు ఆయన బ్యానర్ లోంచి ఏ మూవీ వచ్చినా మినిమం అవుట్పుట్ ఉన్న మూవీ అయితే వస్తుంది పక్కాగా. డాకు మహారాజ్ కూడా దాంట్లో చేరిపోయింది. బెస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీస్ వచ్చినాయి అని చెప్పాలి. సో వీళ్ళని పక్కన పెట్టేస్తే అండ్ బాబీ గారు ఫస్ట్ హాఫ్ మాత్రం చెప్తున్నా, ఆయన చాలా ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకుంటే ఈ ఫిలిం కి చాలా డెవలప్ అయ్యారు అని చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ టైం ఒక బాలయ్య గారి మూవీలో అరే ఇది క్రింజ్ మూమెంట్ రా అన్న ఫీలింగ్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఫ్లోలోనే వెళ్ళారు. అది మాత్రం చాలా బాగా అనిపించింది. ఎక్కడా కూడా అవుట్ ఆఫ్ ది బోర్డ్ వెళ్ళిపోయి కొంచెం క్రింజ్ మూమెంట్స్ అయితే క్రియేట్ చేయలేదు. నాకు అది మాత్రం బాగా నచ్చింది. బాబీ గారు డే బై డే మూవీకి ఆయన ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నారు. అది మాత్రం బెస్ట్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే పర్టికులర్లీ కొన్ని షార్ట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని నేను చెప్పాలి. కొన్ని సీన్స్, ఆ రైటింగ్ మాత్రం చాలా బాగుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసేటప్పటికి ఎందుకో మన TFI డైరెక్టర్స్ కొంచెం వెనకబడుతున్నారేమో సెకండ్ హాఫ్ అనిపించింది. సో సెకండ్ హాఫ్ అనేది కొంచెం వీక్ గా వెళ్ళిందని చెప్పాలి. దట్టు ఇంటర్వెల్ అయిపోయాక మంచి హై నోట్ తోనే స్టార్ట్ అవుద్ది. సగం వరకు బాగానే అనిపించింది. అండ్ ఆఫ్టర్ ఆ ఫ్లాష్ బ్యాక్ అలా వెళ్ళిపోతా ఉంటుంది ఎట్టో. సో సెకండ్ హాఫ్ అలాగే క్లైమాక్స్ ఆర్డినరీ క్లైమాక్స్ అనిపించింది. ఎక్సెప్ట్ దట్ మొత్తం చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడని చెప్పాలి బాబీ గారు కూడా. అండ్ మొత్తం వీళ్ళందరూ ప్రతి టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి లైట్ మ్యాన్ తో సహా అండ్ అలాగే ఆర్ట్ డైరెక్టర్ తో సహా ప్రతిదీ కూడా చాలా బాగా అనిపించింది. బాలయ్య బాబు గారి గురించి చెప్పాలంటే మెయిన్ పర్టికులర్ గా ఆయన సేమ్ తన ప్రీవియస్ ఫిల్మ్స్ టెంప్లెట్సే, బట్ దీంట్లో మాత్రం చాలా బాగా కొంచెం ఆ ఎనర్జీ అనేది, ఆ ఫేస్ లో అందం అనేది చాలా బాగా అనిపించింది. ఇది ఒక సెకండ్ ఇన్నింగ్స్ అన్నారు చూడండి. నిజంగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు ఈ డాకు మహారాజ్ సక్సెస్ఫుల్ గా 4 సినిమాలు డబుల్ హ్యాట్రిక్ రెడీ అయ్యారంటే బాలయ్య బాబు గారు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఏ రేంజ్ లో ఉందో మీరు అర్థం చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చే అఖండ, తాండవం, ఇంకా తర్వాత వచ్చే అప్కమింగ్ మూవీస్ కూడా ఇలాగే మంచి ఫ్లో కంటిన్యూ అవ్వాలి. బట్ కొంచెంసారి డిఫరెంట్ స్టోరీస్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. సేమ్ ఇదే టైప్ ఆఫ్ స్టోరీస్ అన్ని
ప్రీవియస్ 4 ఫిలిమ్స్ కూడా ఈ టైప్ అవే అనిపించింది నాకు. కొంచెం డిఫరెంట్గా స్టోరీస్ అటెంప్ట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ బాలయ్య బాబు గారి యాక్టింగ్ గురించి తెలిసిందే కదా, సూపర్ యాక్టింగ్ అసలు. ఆయన మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశారు. అలాగే హీరోయిన్స్ విషయానికి వస్తే ప్రజ్ఞ గారు, అలాగే ఊర్వశి రౌతల అండ్ అలాగే శ్రద్ధ గారు, వీళ్ళందరూ బాగా పెర్ఫామ్ చేశారని చెప్పాలి. ప్రతి ఒక్కరికి తన రోల్స్ని వాళ్ళు జస్టిఫై చేశారు. సో ఓవరాల్గా నాకు మూవీ అనిపించింది అంటే డీసెంట్ వన్, పర్లేదు. బట్ సూపర్ తోప్ అని అయితే నేను అన్నాను. ఓకే, నాకు జైలర్, విక్రమ్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ మూవీస్ అంటే నాకు చాలా బాగా నచ్చుతాయి. ఇది కూడా ఆ టైప్ ఆఫ్ మూవీసే. నాకు జైలర్ విపరీతంగా నచ్చింది. సో మీకు కూడా జైలర్ నచ్చితే కనుక జైలర్ కానీ విక్రమ్ కానీ మీకు ఈ మూవీ కూడా నచ్చుద్ది. సో ఇది డాకు మహారాజ్ మూవీ రివ్యూ అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.